విజయవాడ బందర్ హైవే ఫేసింగ్ లో మీ డ్రీమ్ ఇన్వెస్ట్మెంట్ కేబిపి డెవలపర్ వారి సన్నీ శాండ్స్ మచిలీపట్నం పర్ణశాలలో తక్కువ బడ్జెట్ లో ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ ప్లాట్స్ బిఎల్ కంపెనీ టాప్ స్కూల్ పోర్ట్ అండ్ ఎయిర్పోర్ట్ కి ఎక్సలెంట్ కనెక్టివిటీ. ఈ రోజే మీ ప్లాట్ బుక్ చేసుకోండి. మీరు కాంటాక్ట్ చేయవలసిన నంబర్ 8332841316. వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని పెనుమాక రిజర్వాయర్ వైపు అయితే ఉన్నాము. ఈ పెనుమాక రిజర్వాయర్కి సంబంధించి అప్డేట్ ఇచ్చి చాలా రోజులు అయితే అవ్వస్తుంది. ఈ పెనుమాక రిజర్వాయర్ వచ్చేసి దాదాపు 197 ఎకరాల విస్తీర్ణంలో 0.10 టీఎంసీ కెపాసిటీ అయితే కడుతున్నారు. ప్రజెంట్ ఈ రిజర్వాయర్ చుట్టూ ఏంటంటే వాటర్ వచ్చేయడంతో వాటర్ లోపల డ్రిడ్జర్ మిషనరీ ద్వారా ఏంటంటే వాటర్తో పాటు ఇసుకని డివైడ్ చేస్తున్నారు. ఆ డ్రిడ్జర్ మిషనరీ ఏదైతే ఉందో అది సముద్రంలో వాడే మిషనరీ అనమాట. ఆ మిషనరీతో ఇక్కడ ప్రజెంట్ ఏంటంటే లోపల ఉన్న మట్టితో పాటు నీటి మొత్తాన్ని అయితే బయటికి తోడుతున్నారు. ఆ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. నేను ఈ వీడియోలో ఈ పెనుమాక రిజర్వాయర్ కి సంబంధించి ప్రెసెంట్ ఏమేం పనులు జరుగుతున్నాయి, ఈ రిజర్వాయర్ మొత్తం వ్యూ ఇప్పుడు ఎలా ఉందో మీకు డీటెయిల్ గా ఈ వీడియోలో అప్డేట్ ఇస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అమరావతిలో నిర్మిస్తున్న పెనుమాక రిజర్వాయర్ టాప్ వ్యూ లో నుండి చూడండి ఈ సైట్ ఏరియా మొత్తం ఎలా కనిపిస్తుందో. ఎక్కడైతే ల్యాండ్ ఇష్యూస్ లేవో అక్కడ మొత్తం ఎక్స్కవేషన్ అంతా కంప్లీట్ చేసి కొంతవరకు గ్యాబిన్ మెష్ అయితే ఏర్పాటు చేశారు. ఈ పెనుమాక రిజర్వాయర్ దగ్గరే కొండవీటి వాగు, పాలవాగు రెండు వచ్చి కలుస్తున్నాయి. దాని తర్వాత ఇది సింగిల్ కెనాల్ గా కొండవీటి వాగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వరకు అయితే వెళ్తుంది. ఇక్కడ నుండి సింగిల్ కెనాల్ మొత్తం మీరు చూడొచ్చు. ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు ఉండవల్లి ఉంటుంది, అలాగే దూరంగా ప్రకాశం బ్యారేజ్ కూడా మీరు చూడొచ్చు. అటువైపు ఏంటంటే కొండవీటి వాగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఈ కెనాల్లో నుండి వెళ్ళిన ఎక్సెస్ వాటర్ మొత్తం ఏంటంటే కొండవీటి వాగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా ఈ వాటర్ మొత్తాన్ని ప్రకాశం బ్యారేజ్ లోకి అయితే ఎత్తిపోస్తారు. అలాగే ప్రెజెంట్ ఈ సైట్ ఏరియా మొత్తం చూడండి ఎలా కనిపిస్తుందో. ఈ పెనుమాక రిజర్వాయర్ దాదాపు 197 ఎకరాల విస్తీర్ణంలో 0.10 టీఎంసీ కెపాసిటీతో అయితే నిర్మిస్తున్నారు. దీన్ని ఏంటంటే వాటర్ స్టోరేజ్ పరంగా అయితే నిర్మిస్తున్నారు. ఫ్యూచర్లో దీంట్లో బోటింగ్ కానివ్వండి ఇవన్నీ యాక్టివిటీస్ అయితే జరుగుతాయి. ప్రెజెంట్ ఈ పెనుమాక రిజర్వాయర్లో ఏంటంటే ఒక డ్రిడ్జర్ ద్వారా లోపల ఇసుకతో పాటు వాటర్ మొత్తాన్ని అయితే బయటికి తోడుతున్నారు. ఆ డ్రిడ్జర్ వచ్చేసి సముద్రంలో యూజ్ చేసే డ్రిడ్జర్ అనమాట. ఆ డ్రిడ్జర్ని యూజ్ చేసి మొత్తం వాటర్తో పాటు ఇసుకని మొత్తం అయితే బయటికి తీస్తున్నారు. ఇక్కడ ఇటువైపు అంతా చూడండి గ్యాబిన్ మెష్ అయితే ఏర్పాటు చేశారు. అలాగే ఇటువైపు కొంత ల్యాండ్ ఇష్యూ అయితే ఉంది. ఎక్కడైతే ల్యాండ్ ఇష్యూస్ అన్ని క్లియర్ అయినాయో అక్కడ మొత్తం ఏంటంటే ఎక్స్కవేషన్ కంప్లీట్ చేస్తున్నారు. గ్యాబిన్ మెష్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ పెనుమాక రిజర్వాయర్ చుట్టుకొలత వచ్చేసి దాదాపు 3390 మీటర్ల వరకు అయితే ఉంటుంది. అంటే దాదాపు 3.4 కిలోమీటర్స్ వరకు అయితే ఉంటుంది. దాంట్లో కొంతవరకు ఏంటంటే గ్యాబిన్ మెష్ ఏర్పాటు చేశారు. మిగతా వైపు మధ్యలో అంతా ఏంటంటే ఇప్పుడు ఈ డ్రిడ్జర్ మిషనరీ ద్వారా వాటర్తో పాటు ఇసుక మొత్తాన్ని అయితే బయటికి తోడుతున్నారు. ఆ మిషనరీ కూడా మీరు చూడొచ్చు. ఇలాంటి మిషనరీస్ ఏంటంటే మీకు సముద్రంలో ఆ ప్రాంతాల వైపే కనిపిస్తాయి. సముద్రంలో పోర్టులు నిర్మించేటప్పుడు కానివ్వండి, ఫిషింగ్ హార్బర్లు నిర్మించేటప్పుడు ఇలాంటి మిషనరీస్ని అయితే యూజ్ చేస్తారు. ఈ మిషనరీస్ని యూజ్ చేసి సముద్రంలో ఉన్న వాటర్తో పాటు ఇసుకని మొత్తాన్ని బయటకైతే తీస్తారు. ప్రజెంట్ ఈ పెనుమాక రిజర్వాయర్లో ఈ డ్రిడ్జర్ ద్వారానే మొత్తం ఇసుక వాటర్ని బయటకైతే తీస్తున్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలో 3 చోట్ల రిజర్వాయర్స్ అయితే కడుతున్నారు. శాఖమూరు సెంట్రల్ పార్క్లో 50 ఎకరాల్లో రిజర్వాయర్ నిర్మిస్తున్నారు. అలాగే నీరుకొండ దగ్గర దాదాపు 450 ఎకరాల విస్తీర్ణంలో 0.5 టీఎంసీ కెపాసిటీతో ఒక రిజర్వాయర్ నిర్మిస్తున్నారు. అలాగే ఈ పెనుమాక దగ్గర 197 ఎకరాల విస్తీర్ణంలో 0.10 టీఎంసీ కెపాసిటీతో నిర్మిస్తున్నారు. విజయవాడ, గుంటూరు, అమరావతుల మధ్య అద్భుతమైన లొకేషన్లో ఉండటం. విజయవాడ 15 నిమిషాలు, గుంటూరు 10 నిమిషాలు. రాజధాని ప్రాంతానికి 15 నిమిషాల యాక్సెస్ ఈ వెంచర్కు గొప్ప బలం. ప్రసిద్ధి చెందిన యూనివర్సిటీలు, హాస్పిటల్స్, టెక్నాలజీ జోన్స్, భవిష్యత్తు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ ప్రాంతాన్ని పెట్టుబడికి బలమైన ఎంపికగా నిలబెడుతున్నాయి. అమరావతి రాజధానికి ఫ్లడ్ మేనేజ్మెంట్ పరంగా ఈ రిజర్వాయర్స్ అయితే బాగా ఉపయోగపడతాయి. అమరావతిలో ఫ్లడ్ మేనేజ్మెంట్ పరంగా ఏంటంటే 3 రిజర్వాయర్లు కడుతున్నారు. అలాగే 3 కెనాల్స్ని పూర్తి స్థాయిలో విస్తరిస్తున్నారు. నెదర్లాండ్స్ వాళ్ళు ఇచ్చిన డిజైన్స్ ప్రకారం ఇక్కడ ఈ కెనాల్స్ కానివ్వండి, ఈ రిజర్వాయర్స్ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. క్యాపిటల్ సిటీలో 3 రిజర్వాయర్స్ కడుతుంటే అవుట్ సైడ్ క్యాపిటల్ ఫ్యూచర్లో ఒక 3 రిజర్వాయర్స్ అయితే వస్తాయి. అవి వచ్చేసి లామ్ దగ్గర ఒక రిజర్వాయర్, ఇంకా పెదపరిమి దగ్గర ఒక రిజర్వాయర్, ఇంకా వైకుంఠపురం దగ్గర ఒక రిజర్వాయర్ అయితే వస్తుంది. ప్రెజెంట్ క్యాపిటల్ రీజియన్లో వచ్చేసి
నీరుకొండ రిజర్వాయర్‌తో పాటు పెనుమాక రిజర్వాయర్, శాఖమూరు రిజర్వాయర్ అయితే కడుతున్నారు. అలాగే కొండవీటి వాగు, పాలవాగు పూర్తి స్థాయిలో వాటిని విస్తరించే పనులు కూడా జరుగుతున్నాయి. వాటి బెడ్ విడ్త్‌ని పెంచడం కానివ్వండి, వాటి బాటమ్ విడ్త్‌ని పెంచడం కానివ్వండి, ఇయన్నీ జరుగుతున్నాయి. కొండవీటి వాగు వచ్చేసి మనకి అనంతవరం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి, ఉండవల్లి దగ్గరున్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయితే ఎండ్ అవుతుంది. దాదాపు 23.4 కిలోమీటర్ల వరకైతే ఉంటుంది. పాలవాగు వచ్చేసి మనకి పిచుకలపాలెం వైపు నుండి స్టార్ట్ అయ్యి ఈ పెనుమాక దగ్గరతో అయితే ఎండ్ అవుతుంది. దాదాపు 16.7 కిలోమీటర్ల వరకైతే ఉంటుంది. ఈ 2 కెనాల్స్‌ని ఏంటంటే వాటి వెర్త్‌ని పెంచుతున్నారు. ఎక్కువ క్యూసెక్కుల వాటర్ వాటిలో ఫ్లో అయ్యేలాగైతే వాటి డిజైన్స్‌ని పూర్తిగా మార్చి వాటిని పూర్తిగా విస్తరిస్తున్నారు. అలాగే ఈ పెనుమాక రిజర్వాయర్ మొత్తం చుట్టూ ఏరియా చూడండి. లెఫ్ట్ సైడ్ మీకు కనిపిస్తున్న కెనాలు, అలాగే రైట్ సైడ్ వైపు కనిపిస్తున్న కెనాలు. రైట్ సైడ్ ఏంటంటే కొండవీటి వాగు ఎగ్జిస్టింగ్ అనమాట. అంటే పాత కెనాల్ ఏదైతే ఉందో అది ఎగ్జిస్టింగ్. అలాగే కొత్తగా నిర్మిస్తున్న కెనాల్ కూడా మీరు చూడొచ్చు. అమరావతిలో ఉన్న కొండవీటి వాగు, పాలవాగు ఏంటంటే ఎక్కువ వంపులు తిరిగి ఉండడంతో వాటిలో వాటర్ ఎక్కువ స్లోగా ఫ్లో అవుతూ ఉండేది. అందుకని ఏంటంటే వాటిని వంపులు తగ్గించి చాలా ఎక్కువ వాటర్ ఫ్లో అయ్యేలాగైతే డిజైన్ చేశారు. ఇటువైపంతా చూడండి గ్యాబిన్ మెష్ అయితే ఏర్పాటు చేశారు. ఈ గ్యాబిన్ మెష్ మొత్తం ఈ పెనుమాక రిజర్వాయర్ చుట్టుకొలత మొత్తం అయితే వస్తుంది. దాదాపు 3390 మీటర్ల వరకు గ్యాబిన్ మెష్ అయితే ఏర్పాటు చేస్తారు. ప్రెజెంట్ ఇటువైపంతా కంప్లీట్ అయింది. ఎక్కడెక్కడైతే ఈ ఎక్స్‌కవేషన్ కంప్లీట్ అవుతుందో అక్కడ గ్యాబిన్ మెష్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఎక్స్‌కవేషన్ కూడా దాదాపు 8-9 మీటర్ల డెప్త్ వరకు అయితే ఎక్స్‌కవేషన్ చేస్తున్నారు. ఇక్కడ నుండి అటు దూరంగా కనిపిస్తున్న విలేజే పెనుమాక విలేజ్ అది. ఈ రిజర్వాయర్‌కి బ్యాక్ సైడ్ ఉన్న విలేజ్ వచ్చేసి కృష్ణాయపాలెం విలేజ్ అయితే ఉంటుంది. ఈ 2 విలేజెస్‌కి మధ్యలోనే ఈ పెనుమాక రిజర్వాయర్ అయితే ఉంటుంది. అమరావతిలో నిర్మిస్తున్న ఈ 3 రిజర్వాయర్లు అన్నీ కలుపుకుంటే దాదాపు 0.54 టీఎంసీ కెపాసిటీతో వాటర్ స్టోరేజ్ పరంగా అయితే ఉపయోగపడతాయి. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి ఈ రిజర్వాయర్ ప్రెజెంట్ వ్యూ అంతా ఎలా కనిపిస్తుందో. ఈ లెఫ్ట్ సైడ్ వైపు ఏంటంటే గ్యాబిన్ మెష్ ఏర్పాటు చేశారు. అలాగే రైట్ సైడ్ వైపు కూడా కొంతమేర గ్యాబిన్ మెష్ అయితే ఏర్పాటు చేశారు. అలాగే మధ్యలో నుండి కెనాల్ అయితే ఫ్లో అవుతుంది. ఈ కొండవీటి వాగు, పాలవాగు వచ్చి ఇందులో కలిసిన తర్వాత ఒక సింగిల్ కెనాల్‌గా అయితే వెళ్తుంది. ఆ సింగిల్ కెనాలే కొండవీటి వాగది. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.